నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో పచ్చి టమోటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 200 గ్రామ్స్ పచ్చి టమోటోలను శుభ్రంగా కడిగి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 8 to 10 పచ్చిమిర్చి, 4 to 6 స్పూన్స్ పల్లీలు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి, చింతపండు కొద్దిగా, చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి. చిటికెడు పసుపు, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు అండ్ 2 స్పూన్స్ వంట నూనె. ఇప్పుడు పచ్చి టమోటా పచ్చడి తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. పల్లీలను కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకుంటే పల్లీలు అన్ని వైపులా చక్కగా వేగుతాయి. చూడండి, పల్లీలు వేగాయి. ఇప్పుడు పక్కకు తీసి చల్లారి పెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి. పల్లీలు చల్లారే లోపు మనం పచ్చిమిర్చి అలాగే టమోటోలను ఉడికించుకుందామండి. దానికోసం ఒక పాత్రలో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పచ్చిమిర్చి చక్కగా ఉడికాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి, పాత్రలో కొన్ని వాటరే ఉన్నాయి కదండి. ఈ వాటర్లోనే టమోటోలను ఉడికించుకోవాలి. మీకు టమోటోలు ఉడకవు, ఇంకొన్ని పడతాయి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసి టమోటోలను ఉడికించుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమోటోలను వేసుకోవాలి. అలాగే పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. టమోటోలు ఇంకొంచెం పచ్చిగా ఉంటే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నాకు మార్కెట్లో అంత పచ్చిగా ఉండే టమోటోలు దొరకలేదండి. మీకు పచ్చిగా ఉన్నవి దొరికితే వాటితో పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 8 to 10 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో టమోటోలను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. టమోటోలను ఉడికించుకున్న వాటర్ని మనం పచ్చడిలో వేసుకుంటామండి. సో మీ పచ్చడికి ఎన్ని వాటర్ కావాలో మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసి టమోటోలను ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, టమోటోలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు రోలులో వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసి మెత్తగా దంచుకోవాలి. రోలులో పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు రోల్ అందుబాటులో లేకుంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు. చూడండి, పల్లీలను ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించుకున్న పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిర్చితో పాటు సాల్ట్ వేయడం వలన మనం దంచుకునేటప్పుడు పచ్చిమిర్చి ఎగిరి పడకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసి అంతా కలిసేలా బాగా దంచుకోవాలి. చింతపండును మరీ ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చింతపండు బాగా మెదిగిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న టమోటో ముక్కలు వేసి అంతా కలిసేలా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలను లైట్గా దంచుకోవాలి. ఇప్పుడు టమోటోలను ఉడికించుకున్న వాటర్ వేసి అంతా కలిసేలా దంచుకుందాం.
మీకు పచ్చడి జారుగా కావాలంటే మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు. పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడం చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడాక మినపప్పు వేసి స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. మినపప్పు లైట్గా వేగాక కరివేపాకు ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగాయి. ఇప్పుడు దంచుకున్న పచ్చి టమోటో పచ్చడి వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడిని స్లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. పచ్చి టమోటో పచ్చడిని వేయించి కూడా చేస్తారండి. అది ఇంకొక వీడియోలో చూద్దాం. పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది. పచ్చడిని మెత్తగా దంచుకుంటే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటి టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పచ్చి టమోటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.